నాకైతే ఈరోజు ఇలా అనిపించిందబ్బా! ఏంటో చూడగానే అర్థమైపోయింది గదా మీకు. అందరూ అయితే బూస్ట్ ప్యాకెట్‌లో ఎక్కువ ఉంటుందా? లేదా మేలా? లేదా డబ్బాయి మేలా అనైతే అందరూ చాలామంది చేసి చూపిచ్చారు. బూస్ట్ ప్యాకెట్‌లో ఎక్కువుందని అయితే చెప్పారనమాట. ప్యాకెట్‌ల మేలు డబ్బాయి కంటే అని. మనము ఒకసారి చేద్దాము. ఎలాగో మనం బూస్ట్ వాడుతున్నాం గదా! అయితే ఏది బెటర్ అని జెప్పేసి చూద్దామని జెప్పేసి నేనైతే డబ్బాయి ఎంత డబ్బులు పడుతుందో అంత అమౌంట్‌కి బూస్ట్ ప్యాకెట్స్ అయితే కొనుక్కొచ్చేసాననమాట. తీసుకొనొచ్చేసి ఇకైతే ఓపెన్ చేసి చూద్దాము. తెలుస్తుంది గదా! ఏది మేలు అన్నది అని జెప్పి అయితే తీసి ఓపెన్ చేసి పోస్తాన్నా చూడండి ఫ్రెండ్స్. అయితే మా ఆయన తిట్టాడనమాట. "నీకేమన్నా మెంటలా? ఎందుకు ఇన్ని తీసుకొచ్చావు" అని. అయితే "బావ మనం వాడతాం కదా! అందుకని తెచ్చాను. నువ్వు తాగుతావు గదా!" ఇకైతే ముందు ఉన్నదనమాట బాటిల్లు. ఒక బాటిల్ తెచ్చాము ఇంతకుముందు. ఇక అది అయిపోయింది. అయిపోయిన తర్వాత బాగా కడిగేసి నీట్‌గా ఆరబెట్టేసి నాకు ముందుగానే ఐడియా అనమాట. చేసి చూద్దామని జెప్పేసి. సరే ఓపెన్ చేసి పోద్దామంటే మా ఆయన తిట్టాడనమాట. "ఎందుకే వద్దు ఇంకా తేనే తెచ్చావు కదా! అట్లే పెట్టి రోజుకి ఒక్కొక్క ప్యాకెట్టు యూజ్ చేసుకుందాము" అనేసి. "వద్దు బావ నేను ఇలా చేయడానికైతే నేను తెచ్చాను" అని చెప్తే "నువ్వు ఎట్టన్నా చేసుకో చెప్తే ఇన్నావు కదా" అన్నాడు. సరే అని చెప్పేసి ఆహ్, పోస్తా అన్నాడనమాట. నేను హెల్ప్ చేస్తానన్నాడు. కట్ చేసి ఇస్తా అంటే పోస్తా అన్నాడు. అయితే ఒక ప్యాకెట్ ఒక స్పూన్ వస్తుందా రాదా అని చూసాము. ఒక స్పూన్ వస్తుందా 2 స్పూన్లు వస్తుందా అని. ఒక స్పూనే వచ్చిందనమాట. అయితే ఇలా చేస్తా అంటే నాకైతే చిన్నప్పటి జ్ఞాపకం ఒకటి గుర్తుకొచ్చింది. అదేంటంటే నేనైతే 10 ఇయర్స్ ఉంటుందనమాట. ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మా అన్న ఎవ్వరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నా. అయితే అప్పుడు కూడా బూస్ట్ మా అమ్మ తాత అన్నది. నేను ఎవరు లేరని చెప్పేసి గ్లాస్‌లో పోసుకొని తాత అన్నాననమాట. తింటా అన్నాననమాట. తింటా ఉంటే సడన్‌గా వేరే ఆయన వచ్చేసాడు. మామ వేరే ఇంటి పక్కన మామ. ఇంకా ఈయన వెళ్ళిపోతాడేమో అనుకున్నాను గానీ వెళ్ళలేదు. సరే ఫస్ట్‌గా తలుపు వెనకాలకెళ్ళిపోయినా. వెళ్ళిపోయి గబగబా అని తిన్నాను. దొంగ ఎట్టైనా దొరికిపోతాం గదా! బయటొచ్చి "ఏం మామ" అంటే ఏం చేస్తున్నావు మే" అన్నాడు. "ఏం లేదు మామ" అన్నా. "నాకు తెలిసిపోయిందిలే నీ మూతికంతా పూసుకున్నావు చూడు. ఉండు మీ అమ్మ రాని చెప్తానన్నాడు." "వద్దు మామ చెప్పొద్దు మామ" అన్నాను. సరేలే ఇంకెప్పుడు ఇలా చేయొద్దన్నాడు. ఇప్పుడు గాని మా ఆయనకి నేను కల్పించేటప్పుడు పాలల్లో 2 స్పూన్లు అయితే తినేస్తాననమాట. అప్పుడు అనిపించింది రూ. 5 తినేస్తున్నాం మనం ఒక స్పూన్ అని. ఇంకా అన్నీ అయిపోయిందనమాట. కట్ చేసి పోసేస్తున్నాను చూడండి. అయితే నాకు అంత ఎక్కువగా ఏం రాలేదు. బాటిల్‌లో ఎంతొస్తుందో అంతే ప్యాకెట్‌లో ఓపెన్ చేసి పోస్తే కూడా అంతే వచ్చిందనమాట. అది లాభం, ఇది లాభం అనేదైతే ఏమీ నాకు అనిపించలేదనమాట. వాళ్ళు మాత్రం బాటిల్ నిండిపోయింది. అర కేజీ పైన వచ్చిందని అయితే చూపించారు. అది నిజమా అబద్ధమా నాకైతే తెలియదు. నాకైతే రాలేదనమాట. బాటిల్ ఎంత వచ్చిందో ప్యాకెట్స్ కూడా అంతే వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చేసుంటే కామెంట్ చేయండి. బూస్ట్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారో